అమరావతి అవసరమే లేదు అనడాన్ని సమర్థించరు. ఇది గనక పవన్ కళ్యాణ్కు బహుశా అభిప్రాయం కలిగిందా? అందువల్ల అమరావతిని కంప్లీట్గా టార్గెట్ చేసి వద్దనుకోని జగన్ దెబ్బతిన్నాడు. అమరావతి మాత్రమే కావాలనుకోని చంద్రబాబు దెబ్బతిన్నాడు 2019లో. 2024లో అమరావతిని అటాక్ చేసి జగన్ దెబ్బతిన్నాడు. కనుక మనం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటేనే రాజకీయంగా లాభం అనే అభిప్రాయానికి ఏమైనా పవన్ కళ్యాణ్ వచ్చారా? ఎందుకంటే జై అమరావతి అనకండి, జై ఈ రెండింటి మధ్య పోలిక ఏంటి? ఇప్పుడు జై అమెరికా, జై అమరావతి అనకండి, జై ఆంధ్రప్రదేశ్ అనండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ వేరు వేరు కాదు కదా. అమరావతి ఎక్కడ కడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో కడుతున్నారు కదా. అంటే ఇప్పటికే అమరావతి పైన ప్లాట్లు ఇంకా రైతులకు ఇవ్వలేదన్న విమర్శ వస్తుంది. మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్లు విపరీతంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆఖరికి ఇటీవల డీజిల్ కూడా సామాన్య ప్రజలకు అందకుండా అమరావతిలో కాంట్రాక్టర్లకు డైవర్ట్ చేసింది అన్నది కూడా పెద్ద విమర్శకు దారితీసింది. అసలు ఇవన్నీ కూడా అమరావతి కాకుండా మిగతా ప్రాంతాల అభివృద్ధి దెబ్బతింటదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న కాంటెక్స్ట్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ పోలింగ్, థర్డ్ పోలింగ్